హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు లక్ష్మీ ఫార్మ్స్. ఈ సీతువా చెక్ చూశారు కదా, ఇది పాపం మొన్న బాగా దెబ్బలాడుకున్నాయండి. దీన్ని బాగా పొడి చేసినాయి. ఇదిసరికి మనం కొంచెం మెడిసిన్ వాడి రికవరీ చేస్తున్నాం ప్రజెంట్. ఇది చిన్నప్పటి నుంచి నాకు బాగా ఫేవర్గా ఉండేది. పాపం పిల్ల ఎప్పుడు నాతోనే ఉండేది. ఇది నేను ఎక్కడికి వెళ్ళినా నాతోనే పాటు వస్తుంది. ఇది ఎక్కడున్నా నాతోనే ఉంటుంది. సరదాగా అలా నేను బయటికి తీసుకెళ్ళటం, బయటికి వెళ్ళినా కానీ నాతోనే ఉంటుంది పిల్ల. ఎక్కడికైనా తీసుకెళ్ళినా కానీ ఎట్లా దాన్ని ఎక్కి కూర్చునిద్ది. ఏదైనా ఎట్లా పెడితే తినేసిద్ది అది ఆటోమేటిక్గా. అలాంటిది మొన్న పాపం కొట్టేసుకొని బాగా ఇంజ్యూర్ అయిపోయిందండి. దీన్ని కొంచెం రికవరీలో పెడుతున్నాను ప్రజెంట్. చూసుకుని ఫ్రెండ్స్, చాలాసార్లు విన్నాను కానీ జంతువులు ప్రేమిస్తే వాటంతగా మనం ప్రేమించడం అనేది దానికి ఇదే నిదర్శన. నేను కళ్ళారా చూశాను. చూసుకుని ఫ్రెండ్స్, మన లక్ష్మీ ఫార్మ్స్ ఏంటంటే ఈ మధ్య కొంచెం గ్రోతింగ్ బాగుందండి. మీ సపోర్ట్ వల్ల చాలా బాగుంది. నేను మీ అందరికన్నా చిన్నవాడిని అండి. ఈ ఫీల్డ్లో చాలా చిన్నవాడిని. కోళ్ళు అయితే మంచిగా ఉంటాయి నా దగ్గర ఎప్పుడు. ఎందుకంటే కోళ్ళు మంచిగా మెయింటైన్ చేస్తాను కాబట్టి మనకి అంత త్వరగా గ్రోతింగ్ అనేది జరిగింది. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వచ్చే యువతరానికైనా కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరికీ ఒకటేనండి, బ్రీడ్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు మంచి పెట్టలు ఒక 2-3 తీసుకోండి, చాలా ఎక్కువ వద్దు. అలాగే మంచి లైనేజ్ గల పుంజు డబ్బులు ఎంత పెట్టామని ముఖ్యం కాదండి, పుంజులో క్వాలిటీ ఎంత ఉందనేది ముఖ్యం మనకి. చూసుకోండి ఫ్రెండ్స్, చాలా ప్రజెంట్ ఉన్న మార్కెట్లో కోళ్ళ ఫీల్డ్ అనేది బాగానే ఉంది, లాభాల్లోనే ఉంటుంది అని అంటే మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి లాభాల్లో ఉండిద్ది. నష్టాలు అయితే తక్కువేనండి. వైరస్ అనేది రావడం కామన్, దాని నుంచి జాగ్రత్తగా ఉండడం కామన్. మనకి జబ్బు చేస్తే మనం శరీరాన్ని వదిలేస్తే ఎలా చనిపోతామో అలాగే అవి కూడా అంతే అండి. డిసీజ్ అనేది కామన్. మనకు జ్వరం వచ్చినా, ఫీవర్ వచ్చినా, ఏది వచ్చినా బాడీ లోపల ఏం జరిగింది అనేది మనకు తెలియదు. అలాగే 10 రోజులు పడుకుంటే మనమే చనిపోతామండి ఆటోమేటిక్గా. ఇవి కూడా అంతేనండి. డిసీజ్ వచ్చినప్పుడు ఏ పడితే పెట్టకుండా అరగనివి కొంచెం జాగ్రత్తగా ఇడ్లీ, ఉప్మా అలాంటివి పెట్టుకుంటూ చిన్న మెడిసిన్సేనండి, ఎక్కువ అవసరం లేదు. అలా వాడుకుంటూ ఉంటే ముందు లివర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. లివర్ డ్యామేజ్ అవ్వనప్పుడు కోడి ఆటోమేటిక్గా రికవర్ అవుతుందండి. అది ముఖ్యంగా గమనించుకోండి. ఇంకో విషయం అంటే చాలామంది నన్ను మెడిసిన్స్ గురించి రెఫర్ చేస్తున్నారు. మెడిసిన్స్ అయితే నేను ఖచ్చితంగా మీకు చెప్తూనే ఉన్నాను, ఫోన్లో వీడియో రూపంలో కూడా అందిస్తానండి. ఎందుకంటే ఒక 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 జబ్బుకి ఒక మెడిసిన్ అనేది ఏమి ఉండదండి. ఒక జబ్బుకి ఒక మెడిసిన్ ఏమి ఉండదు. ఒక జబ్బుకి 10 రకాల మెడిసిన్స్ ఉన్నాయి. 10 రకాల మెడిసిన్స్లో దాని సిమ్టమ్స్ని బట్టి మనం వాడితేనే అది తగ్గుతుంది. ఇంకా విషయం ఏంటంటే కొన్ని మెడిసిన్స్ నేను టైప్ చేసి పెట్టినప్పుడు కొంతమంది మా దగ్గర దొరకట్లేదన్నా అంటున్నారు. అక్కడ దొరకనప్పుడు కొంచెం పక్కన తీసుకోవాలండి. మీ కోళ్ళకి మీరే మెడిసిన్స్ తీసుకోలేనప్పుడు నేను ఎలా బాధ్యత చేపట్టగలను? మీరు ఎంత బాధ్యతగా ఉంటారో అవంత బాధ్యతగా పెరుగుతాయి. ఈ కోళ్ళ ఫీల్డ్లో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిందంటే అండి జాగ్రత్త, భయం, బాధ్యత. జాగ్రత్తగా ఉండి కోళ్ళను చూసుకుంటూ ఉంటే బ్రహ్మాండంగా గ్రోతింగ్ ఉంటుంది. అలాగే భయంతో ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటే అవి కూడా ఇంకా బాగుంటాయి. బాధ్యత మెయిన్ అండి, ముఖ్యంగా మనకు కావాల్సింది. బ్రీడ్ మంచిది మెయింటైన్ చేసినప్పుడు మన దగ్గర ఆటోమేటిక్గా అందరూ అలవాటు అయిపోతూ ఉంటారు. బ్రీడ్ అనేది మెయింటైన్ చేయండి జాగ్రత్తగా. నేను చెప్పేది ఒకటేనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లక్ష్మీ ఫార్మ్స్.